హలో ఫ్రెండ్స్, ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కొన్ని మార్పులతో తీసుకొని వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉద్యోగులకు లాభం చేరుకునేటట్టుగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదే యూపీఎస్, ఇంట్రొడక్షన్ ఆఫ్ యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఏకీకృత పెన్షన్ పథకాన్ని అనేది ఆమోదించింది. ఆగస్టు 24 నాడు సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ వాళ్ళు దీన్ని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఎన్పిఎస్ అనేది ఏందో ముందుగా కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ పెన్షన్ స్కీమ్ 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో ఇది స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు, స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, చాలా అంటే చాలా యాజిటేషన్లో ఉన్నారు, దీనికి అగేన్స్టే ఉన్నారు. సో ఇది చాలా లాస్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పోరాడారు. సో దీనికి అనుగుణంగానే ఏప్రిల్ 2023లో ఒక కమిటీని ఫామ్ చేశారు ఫ్రెండ్స్. ఆ కమిటీ లీడ్ చేసింది ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారు. అండ్ ఈ కమిటీ కొన్ని వందల మీటింగ్లు జరిపాక తర్వాత తన రికమెండేషన్ని గవర్నమెంట్కి ప్రజెంట్ చేసింది. అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇంట్రొడక్షన్. అండ్ ఈ స్కీమ్ని మోదీ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది సాటర్డే రోజు. అండ్ తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. దీనివల్ల దగ్గర అప్రాక్సిమేట్లీ 23 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం అనేది చేకూరుతుందని తెలిపారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ స్కీమ్లో ఉన్న హైలైట్స్ ఏం తెలుసుకుందాం మనము. దీంట్లో మేజర్గా 5 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్, తర్వాత పిల్లర్ వచ్చేసి అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్, ఆ తర్వాత వచ్చేసి అష్యూర్డ్ మినిమం పెన్షన్, ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ అండ్ ఇండెక్సేషన్, ఆ తర్వాత లంసమ్ పేమెంట్ టు సూపరాన్యుషన్ ఇన్ అడిషన్ టు గ్రాట్యుటీ. సో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే పదవి విరమణ చేస్తారో వాళ్ళకు లాస్ట్ 12 monthsలో ఉన్న బేసిక్ పేని యావరేజ్గా తీసి దాంట్లో 50% అమౌంట్ అనేది ఒక అష్యూర్డ్ పెన్షన్ కింద ఇస్తారు. అండ్ దీనికి ఒక కండిషన్ ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కనీసం 25 సంవత్సరాల సర్వీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీకు మీ బేసిక్ పే మీద 50% అనేది పెన్షన్ వస్తుంది. ఒకవేళ తక్కువ సర్వీస్ ఉంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి సో ఆ ప్రపోర్షనేట్ పరంగా వాళ్ళకు పెన్షన్ అనేది కూర్చోపెడతారు. అండ్ కనీసం మినిమం 10 years ఆఫ్ సర్వీస్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. 10 years ఆఫ్ సర్వీస్ లేకపోతే ఏం రాదు. సో మినిమం 10 years సర్వీస్ ఉంటే సో దానికి ప్రకారంగా ప్రపోర్షనేట్గా తీస్తారు. అండ్ సెకండ్ పిల్లర్ వచ్చేసి అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో ఒకవేళ ఉద్యోగి పెన్షన్ పొందాక మరణిస్తే తనకు వచ్చిన పెన్షన్ మీద 60% పెన్షన్ అనేది ఫ్యామిలీకి ఇస్తారు. అండ్ థర్డ్ పిల్లర్ వచ్చేసి అష్యూర్డ్ మినిమం పెన్షన్. మీకు మినిమం పెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మీరు మినిమం 10 సంవత్సరాల సర్వీస్ చేసి ఉంటే సో మీకు నెలకి 10,000 మాత్రం మినిమంగా కంపల్సరీగా గ్యారంటీగా మినిమం పెన్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అండ్ ఇండెక్సేషన్. మీకు ఇచ్చే పెన్షన్కి డియర్నెస్ రిలీఫ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అది మీకు టైం టు టైం చేంజ్ అవుతుంది. మీ మార్కెట్ వాల్యూస్ని బట్టి, మార్కెట్ రేట్ని బట్టి, ఇన్ఫ్లేషన్ని బట్టి మీకు డియర్నెస్ రిలీఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఒక 10 ఏళ్ళు ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తాము అనేది ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇది కూడా టైం టు టైం పెరుగుతుంది. మార్కెట్ రేట్స్ని బట్టి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పిల్లర్ వచ్చేసి లంసమ్ పేమెంట్ అట్ సూపరాన్యుషన్ ఇన్ అడిషన్ టు గ్రాట్యుటీ. రిటైర్ అయిన ఎంప్లాయీకి కంపల్సరీగా ఒక లంసమ్ అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఒకవేళ మీరు పూర్తి చేసుకున్న సర్వీస్ని హాఫ్ ఇయర్ కింద కౌంట్ చేస్తూ సో మీకు లాస్ట్ పే ఏదైతే ఉంటుందో దాంట్లో పే ప్లస్ డిఏలో మీకు ఒక 10% అనేది కౌంట్ చేసుకుంటూ మీ సర్వీస్ని కౌంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు 30 years ఆఫ్ సర్వీస్ అయ్యి మీ లాస్ట్ బేసిక్ పే వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటే దానికి 10% అంటే 10,000 రూపాయలు ఇంటూ ఒకవేళ మీరు 30 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే 30 years ఆఫ్ సర్వీస్ ఇంటూ హాఫ్ ఇయర్స్ 6 నెలలు కౌంట్ చేసుకుంటే ఫ్రెండ్స్ 60 నెలలు వస్తుంది. సో 60 నెలలకు ఇంటూ ఈ 10,000 అంటే 6 లక్షల రూపాయలు అనేది మీకు గ్రాట్యుటీకి అదనంగా 6 లక్షల రూపాయలు అనేది మీ లంసమ్ పేమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ అమౌంట్ పేమెంట్, లంసమ్ పేమెంట్ అనేది మీ పెన్షన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మీ పెన్షన్ తగ్గడం అనేది ఏం జరగదు ఫ్రెండ్స్.
సో ఇవే ఆ 5 పిల్లర్స్ ఆఫ్ ది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇంకా కొన్ని ఇతర ముఖ్యమైన లక్షణాలు హైలైట్స్ ఏదో తెలుసుకుందాం మనము ఈ యూపీఎస్లో. యూపీఎస్ విల్ అప్లై టు ఎన్పిఎస్ రిటైరీస్ ఆల్సో. యూపీఎస్ నిబంధనలు ఇప్పటికే పదవి విరమణ చేసిన ఎన్పిఎస్ రిటైర్మెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. సో ఆ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి అరియర్స్ ఇస్తారు. ఆ అరియర్స్ కూడా పీపీఎఫ్ వడ్డీ రేట్లతో చెల్లిస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చాయిస్. ఉద్యోగులు యూపీఎస్ని ఆప్ట్ చేసుకోవచ్చు లేదా ఎన్పిఎస్కే వాళ్ళు అలాట్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే యూపీఎస్ వాళ్ళు ఎన్పిఎస్కే అలాట్ అయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి మాత్రం మీరు యూపీఎస్ ఆప్ట్ చేసుకుంటే మీరు మళ్ళీ దాన్ని వెనకకి తీసుకోలేరు. సో ఇది ఆప్షన్ చాయిస్. ఆ తర్వాత ఎంప్లాయీస్ ది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికీ పెరగదు, ఇంకా 10% ఉంటుంది. అండ్ యూపీఎస్ అమలుకు ప్రభుత్వం సపరేట్ ఫండ్స్ అనేది కంపల్సరీగా కేటాయిస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్. సో ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ని ఇంక్రీజ్ చేస్తుంది టైం టు టైం. ఇంతకుముందు 10% ఉండే, 2019లో దాన్ని 14% చేసింది. అండ్ ఇప్పుడు ఏప్రిల్ 2025 నుంచి 18.5కి పెంచుతుంది. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ టైం లైన్. సో అమలు కాల పరిమితి. ఈ యూపీఎస్ అనేది 1 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. మద్దతు విధానాలు మరియు అవసరమైన చట్టపరమైన నియంత్రణ మరియు అకౌంటింగ్ మార్పులు సిద్ధం చేయబడతాయి. సో అప్పుడు గెజెట్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ అప్పట్లోపు. ఆ తర్వాత స్కోప్ అండ్ అడాప్షన్. యూపీఎస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమల్లోకి వస్తుంది కాబట్టి దీని ద్వారా 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఇదే వ్యవస్థని, ఇదే స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వీకరించేందుకు ఆ విధంగా రూపొందించబడుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో స్టేట్ గవర్నమెంట్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్విటేషన్ ఇచ్చింది. సో మీరు కూడా ఆప్ట్ చేసుకోండి అని, చేసుకోవచ్చు అని. అండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకవేళ యూపీఎస్లో చేరుకుంటే, ఒకవేళ ఈ యూపీఎస్ని అమలు చేస్తే మాత్రం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ఎన్పిఎస్లో ఉన్న 90 లక్షల కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు వీళ్ళకందరికీ ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది లాభం చేరుకుంటుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. సో ముందు దీని ద్వారా ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉందని తెలుస్తుంది. సో నేను దీన్ని బాగా రీసెర్చ్ చేసి ఈ ఎన్పిఎస్ లాభమా లేక యూపీఎస్ లాభమా అనేది నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని మీరు కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాం. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.